భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ పై భారత్ ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. అయితే పాకిస్తాన్ లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంతో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిలో పాక్ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఏమాత్రం తోకజాడించినా న్యూక్లియర్ బేస్ పై ఇండియన్ ఆర్మీ దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇండియాకి టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఇస్తుంది. పాకిస్తాన్ నుంచి మిసైల్ దాడి చేసినా కూడా వాటిని తట్టుకునేలా ఇండియాకు డోమ్ సిస్టమ్ అందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతపై కేబినెట్ కమిటీ 7 రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం. పాకిస్తాన్ పై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.